పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్లో పోలీసుల్ని కలిసిన తర్వాత ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. వారు పెట్టినటువంటి లైఫ్ పనిష్మెంట్ సెక్షన్ ఇది ఈ కేసుకు పనికిరాదు. కృష్ణమురళి మీద 111 పోసాని కృష్ణమురళి మీద 111 సెక్షన్ అప్లై కాదు, ఇది పనికిరాదు, ఇటువంటి అఫెన్సెస్లో 111 పెట్టడానికి లేదు అని కోర్టు వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అబ్సీనిటీ సెక్షన్ 67 ఆఫ్ ఐటీ యాక్ట్ కూడా ఇందుకు పనికిరాదు, ఇక్కడ పెట్టడానికి లేదు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ 2 సెక్షన్లు ఉన్నాయి. వర్గ వైషమ్యాలు క్రియేట్ చేసేదానికి 196 అండ్ 353 క్లాస్ 2 ఈ 2 అఫెన్సెస్ 5 సంవత్సరాల లోపల పనిష్మెంట్, 5 సంవత్సరాల పనిష్మెంట్. వాటికి అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ అని సుప్రీంకోర్టు వారు జడ్జిమెంట్ ఇచ్చాం. 5 సంవత్సరాల లోపల పనిష్మెంట్ ఏ సెక్షన్ ఉండినా కూడా, ఏ సెక్షన్కు ఏ అఫెన్స్ కూడా 5 సంవత్సరాల పనిష్మెంట్ తక్కువ ఉంటే అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం రిమాండ్కి పంపించాల్సిన అవసరం లేదు, 41A ఇవ్వాలని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. చాలా స్పష్టంగా 5 సంవత్సరాల లోపల శిక్ష ఉంటే ఏ అఫెన్స్ కూడా 2 సెక్షన్లే పనికొస్తాయని కోర్టు వారు నిర్ణయించడం జరిగింది. అది 196, 353 క్లాస్ 2. కానీ వాళ్ళు ఐటీ యాక్ట్ 67 పెట్టారు, 111 పెట్టారు. 111 ఐటీ యాక్ట్ ఇటువంటి కేసులు పెట్టడానికి లేని చాలా స్పష్టంగా కోర్టు వారు చెప్పడం జరిగింది. కానీ ఈ 2 సెక్షన్లు 5 years పనిష్మెంట్ లోపల ఉన్నాయి కాబట్టి, దాన్ని ఆయన నమ్మినాడు కాబట్టి, కోర్టు వారు నమ్మారు కాబట్టి నేను రిమాండ్కి పంపిస్తున్నాను ఆర్డర్ ఇవ్వడం జరిగింది. రైట్. పొన్నవోలు గారు ఏం చెప్పారో చూసాం కదా. ఐటీ సెక్షన్ కానీ 111 కానీ, ఐటీ 67 కానీ 111 కానీ అప్లికబుల్ కాదు అనేది వారి వాదన. అయితే వారు మీడియా ముందు వచ్చి చెప్పారు, హీ నీడ్స్ టు సబ్మిట్ ఎ పిటిషన్ బిఫోర్ ద పోలీసులకు పిటిషన్ ఇవ్వాల్సింది. ఇవ్వకుండా ఆర్గ్యుమెంట్ దిగటంతో రిమాండ్ రిపోర్ట్ రాసి పోలీసులు మరి గౌరవ మెజిస్ట్రేట్ ముందు, గౌరవ కోర్టు ముందు పెట్టడం జరిగింది. సరే, కోర్టు ఆయన చెప్పినట్టు ఆ 2 సెక్షన్లకి నమ్మి 14 రోజులు రిమాండ్ విధించింది. సరే, ఇంకా రిమాండ్ రిపోర్ట్లో కనుక చూస్తే ఆయన ఇంకా ఏం మాట్లాడారు అనేది, నేను పై విధమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి ముందుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు నాకు ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ మేరకు మరియు వారి అనుమతితో ప్రెస్ మీట్లో రెచ్చగొట్టే విధంగా మాట్లాడాను. క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ అయింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈయన డైరెక్ట్ చేశారు. డైరెక్ట్ చేసిన మేరకు వారు ఇచ్చిన స్క్రిప్ట్ తీసుకొని హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టారట. సరే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ ఇచ్చారు, మీరు పార్టీ విధేయులు కాదంటలా. బట్ అసభ్యకరమైన పదజాలంతో గౌరవనీయమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులని, సెలబ్రిటీలని, పొలిటికల్ లీడర్స్ని దూషించడమే కాకుండా వారి ఇళ్లల్లో ఉండే మహిళల్ని కించపరిచే విధంగా, ఇంకా అమానవీయంగా అసభ్యకరమైన మాటలతోటి ప్రస్తావన చేసి కావాలని హ్యూమిలియేట్ చేయటం ఎంతవరకు కరెక్ట్ పోసాని కృష్ణమురళి గారు అని నిన్న ఆయన ఆ జిల్లా ఎస్పీఏ దాదాపు 6 గంటలు విచారించారు. ఆ విచారణ సమయంలో ఆయన చెప్పుకుంటూ వచ్చిన వాస్తవాలు. ఎస్పీ గారు అడిగినప్పుడు ఆయన వాడుక మాట ఒకటి ఉంది, రాజా అనేది. రాజా, నాకేం తెలియదు, నన్ను వదిలిపెట్టేయండి. రాజా, నేను కొన్ని చోట్ల తప్పు చేసుంటాను. రాజా, నేను చేసిన కొన్ని వ్యాఖ్యలు, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉన్నాయి మీరు చూపించిన వీడియోల్లో. కొన్నిటికి తడబడ్డారు, కొన్నిటికి నేను సమాధానం చెప్పనన్నారు, కొన్ని గుర్తులేదన్నారు. గుర్తున్నంత వరకు 2 చేతులు కట్టుకొని టిపికల్ స్టైల్ ఉంటుంది పోసాని కృష్ణమురళి గారికి, ఏదో సినిమాలో యేసునాథ అనుకుంటూ చెప్తుంటారు. అలాగే రాజా, నేను కొన్ని తప్పులు మాట్లాడాను, ఒప్పుకుంటున్నాను. ఇంకేం మాట్లాడారు ఆయన? సరే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన స్క్రిప్ట్ని సోషల్ మీడియాలో సజ్జల భార్గవ్ గారు వైరల్ చేశారట. సో మొత్తానికి చాలా జాగ్రత్తగా ఏంటంటే సజ్జల గారి ఇన్వాల్వ్మెంట్ని ఇక్కడ సజ్జల అండ్ పెద్ద సజ్జల, జూనియర్ సజ్జల ఇద్దరి ఇన్వాల్వ్మెంట్ని ఇందులో పోసాని కృష్ణమురళి ఎస్టాబ్లిష్ చేశారు. నేను ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినందుకు నెలకు 3,82,000 రూపాయలు నాకు ప్రభుత్వం తరఫున గౌరవ వేతనంగా ముట్టేది. నేను ప్రభుత్వం తరఫున వేతనం తీసుకుంటూ గౌరవప్రదమైన హోదాలో ఉండి వైఎస్ఆర్సీపీ తరఫున వకాలత్తు పుచ్చుకొని మాటలు మాట్లాడుతూ ప్రజల్లో హేయమైన భావనలు, ఒక వర్గం వారు మరొక వర్గం వారిపై శత్రుత్వం పెంచుకోవటం జరుగుతాయని తెలుసు కూడా ఆ విషయాలు ప్రెస్లోనూ మీడియాలోనూ తప్పుడు వ్యాఖ్యలతో మాట్లాడాను. మళ్ళీ టైమ్ అండ్ అగైన్ ఆయన ప్రతిదీ కన్ఫెస్ చేశారండి. ఏ ఒక్కటి
ఇప్పుడు ఆ జోగినేని మణి ఇచ్చిన కంప్లైంట్లో చేసిన అభియోగాలకు సంబంధించి ప్రతి ఒక్కదానికి ఆయన ఆన్సర్ చేశారు. సదరు అబద్ధపు మాటలని, అంటే ఆయనకి తెలుసు అవి అబద్ధాలని, అవి అసత్యాలని తెలుసు. అయినా కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ అయిన సజ్జల భార్గవరెడ్డి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారు. సజ్జల భార్గవరెడ్డి ఈ కేసులో ఇరుక్కోబోతున్నాడు అండ్ ఆయన ఈ స్క్రిప్ట్ ఇచ్చినందుకు సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరు కూడా ఈ కేసులో ఇరుక్కోబోతున్నారు. ఫర్దర్గా సబ్సిక్వెంట్గా ఛార్జ్షీట్ వేసే టైంకి వాళ్ళ